వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే లోనూల్స్ ఆడదాం. ఓకే, లోనూల్స్ పెడదాం. మన దగ్గర అయితే 2 అమౌంట్లు ఉన్నాయి. ఓకే, స్టార్ట్. వచ్చే ప్లేయర్ ఎట్లుంటాడేమో డౌటే. ఏం తీసుకుందాం? డెజర్ట్ ఈగల్ తీసుకుందాం. మనదైతే శాంటీనా క్యారెక్టర్. వాడు ఏదో టీమ్ అప్ చేద్దాం అనుకుంటాడు. 1 ట్యాబ్ వేసేసిన. వాడు టీమ్ అప్ చేయడానికి ట్రై చేసిండు. చేద్దాము మనం అయితే. వాడు టీమ్ అప్ చేద్దాం, మనం కూడా చేద్దాం. టైంపాస్ చేసి వాడిని మోసం చేద్దాం. ఆడైతే డైరెక్ట్ పోయిస్తాడు. మనకి కరెంట్ వేయలేం కానీ అవన్నీ వేసేద్దాం. నేను కానీ కట్టుకున్నాను, వాడు కానీ కట్టుకున్నాడు, కానీ హెడ్ షాట్ వేసేసి. సినిమా పెట్టి అట్లనే వచ్చేసినాం. సినిమా వస్తుంది. వాడు స్నైపరును ఇంకా యూఎంపీ తీసేసుకున్నాడు. వేసేద్దాం, ఏం పర్లేదు. హెడ్ లైట్గా పడ్డది. వాడు ఎట్లయినా జోన్లైనా వాడతాడు. అయితే గ్యాప్ ఉంది. సరే పోదాం అనుకుని గ్లో అనేసి. అయిపోయా 3 మ్యాచెస్ మనదే. గ్లో వాల్ ఎత్తండి. ప్రతిదానికి గ్లో వాల్ పిచ్చి బాగున్నది. అది మ్యాచ్ పోయింది. ఆ గ్లో వాల్ ఉండేసరికి ఆడరాలి కొంచెం. ఎస్విడి అయితే తీసుకుందాం. ఎస్విడి మై ఫేవరెట్ గాయ్. వాడు మళ్ళా గ్లో వాల్ ఎత్తాడు. ఏడా నేను వస్తాను, భయం అవుతుంది మనకి. వన్ ట్యాబ్. సిగ్నల్ పోయింది, మళ్ళీ వచ్చింది. వాడు మళ్ళా గ్లో వాల్ ఎత్తాడు.
మనకి నేను ఏడుస్తా అని భయం అవుతుంది. అందుకే గ్లోవాల్ ఎత్తాడు ఊకే. ఇట్లనే ఉందాం. ఈసారి అయితే ఛాన్స్ ఇచ్చిన మనకి కొట్టాడు. టీమ్ అప్ అంట. టీమ్ అప్ నేను చేయగల మోసం చేయదు. P90 తీసుకున్నాడు, XM80 తీసుకున్నాడు గాయస్. అట్లా డెజర్ట్ ఈగల్ XM8 తో వేసిద్దాం. ఇప్పుడు ఏ మ్యాచ్ కూడా ఇచ్చేసినాం టైంపాస్కి. అందుకే పిచ్చి పిచ్చి ఆడినాం గేమ్ రానట్టు. ఇప్పుడు P90 గాయస్. వాడికి వేసుకున్నాం. గ్లోవల్ వాళ్ళే. ఇదైతే లాస్ట్ మ్యాచ్. వానికి నాకు ఎవడు గెలుస్తాడో తెలియదు. అందుకని డబుల్ బ్యారెల్ తీసుకుందాం. వాడేం తీసుకుంటాడేమో తెలియదు. నాకైతే వాడిని ఎప్పుడు వేసేయాలా? అరే మ్యాచ్ అయితే వాడు గెలిచేసిండు. ప్లీజ్ గైస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దీంతో అయితే నెక్స్ట్ మ్యాచ్ ఆడదాం. తర్వాత నెక్స్ట్ ఆడదాం. ఇప్పుడైతే రోబ్లాక్స్ ఆడదాం. ఓకే బాయ్.